అక్కడ ఒక స్క్రూ ఇక్కడ స్క్రూ లేదు. ఎవరినైనా గురాంజీ చూడొచ్చు. ఎందుకంటే బైక్ కొన్నాక మనకు ఒక ఆత్రం ఉంటుంది, నాకు కూడా ఉండే, నేను కూడా చేసిన. ఒక ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు బ్యాక్ ప్లేట్. బైక్ కొన్నాక పెద్ద టాస్క్ ఏందిరా అంటే ఆడం బయటికి రాలేదు ఎందుకో. Oh yeah, you see that grunt? That is very important in life. జరా హైట్ ఉన్నాం అనుకో, ఆ కాన్ఫిడెన్స్ అలాగే ఉంటుంది కదా, మంచి అక్కడ ఆంచి నడవచ్చు, ఎవరినైనా గురాంజీ చూడవచ్చు, అలాగే లెవెల్ ఆఫ్ స్వాగ్ ఉంటుంది. మాకి యాంక్ కొంచెం హైట్ ఉంటే చాలు కాదు. అరే చూపులతో చంపించాం. సారీ. So do you guys ever wondered what is the toughest part after buying your bike or buying your dream bike? First of all, buying a dream bike itself is a task. I know it's a task, but కొంచెం టైం ఇన్వెస్ట్ చేసినాక, కొంచెం ఫైనాన్షియల్గా స్టెబిలిటీ వచ్చినాక you'll end up buying it. If it is really your dream bike, you'll end up buying it. బైక్ కొన్నాక పెద్ద టాస్క్ ఏందిరా అంటే యాక్సెసరీస్ కొనడం. అందులో కూడా ఇంకో టఫెస్ట్ పార్ట్ ఏందిరా అంటే ప్రాపర్ యాక్సెసరీస్ లేదా రైట్ యాక్సెసరీస్ కొనడం ఈజ్ ది బిగ్గెస్ట్ టాస్క్. అండ్ వై ఐఎమ్ టెల్లింగ్ ఇట్స్ అ బిగ్గెస్ట్ టాస్క్ అంటే మార్కెట్లో దునియా ప్రోడక్ట్లు ఉన్నాయి ఇప్పుడు. సో దాంట్లో నువ్వు రీసెర్చ్ చేయాలా, కేటగరైజ్ చేయాలా, కంపారిజన్స్ చేయాలా, బడ్జెట్ ఫిక్స్ అవ్వాలా, దెన్ యూనిట్ టు బై ది యాక్సెసరీస్. నీకు ప్రతి ప్రైస్ రేంజ్లో ప్రోడక్ట్స్ దొరికేస్తున్నాయి, యాక్సెసరీస్ దొరికేస్తున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మార్కెట్లో నీ బడ్జెట్ బట్టి యూ కెన్ బై ది ప్రోడక్ట్స్ అనమాట. సో కాస్ట్లీ యాక్సెసరీస్ కూడా ఉంటాయి, బడ్జెట్ యాక్సెసరీస్ కూడా ఉంటాయి, మిడ్ రేంజ్ యాక్సెసరీస్ కూడా ఉంటాయి. సో అట్లా బడ్జెట్ నువ్వు చూస్ చేసుకొని, యాక్సెసరీస్ చూస్ చేసుకొని, బెస్ట్ మంచిదా లేదా, బాగుందా లేదా అనే రీసెర్చ్ అట్లా లైట్గా చేసుకొని దెన్ యూనిట్ బై ది యాక్సెసరీస్. దట్ ఈస్ వై ఐఎమ్ టెలింగ్ ఇట్స్ అ బిగ్గెస్ట్ టాస్క్. అట్లీస్ట్ ఫర్ మీ ఇట్ వాజ్ అ టాస్క్. అన్నీ ఒకటేసారి కొనేద్దాం, అన్నీ ఒకటేసారి కొనేసేద్దామని నేను ప్లాన్ చేయాలన్నమాట. ఒక్కొక్క యాక్సెసరీ నా బడ్జెట్ హిసాబ్తో కొన్ని యాక్సెసరీస్ నా బైక్ ఇన్స్టాల్ చేసిన. ఇంటర్సెప్టర్ 650కి 2023 మోడల్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి అదే అనమాట, వాట్ ఆల్ యాక్సెసరీస్ ఐ హ్యావ్ ఇన్స్టాల్డ్. ఐ విల్ షో యూ గైస్. చూడండి. సో స్టార్టింగ్ నుంచి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఈ నెంబర్ ప్లేట్ ఫ్రేమ్ అనమాట. గాట్ అ రిఫరెన్స్ ఫ్రమ్ ఇన్స్టాగ్రామ్లో ఒక పేజ్ నుంచి ఆర్డర్ చేస్తుండే, వన్ డిజైన్స్ అనుకుంటా. ప్రైజెస్ గురించి మాట్లాడితే ద వీడియో విల్ బి వెరీ లాంగ్. సో జస్ట్ యాక్సెసరీస్ ఏమేమి ఇన్స్టాల్ చేసినా అవి మాత్రమే చూపించేస్తా. అండ్ ది సెకండ్ వన్ ఈస్ షార్ట్ వైజర్ ఫ్రమ్ రాయల్ ఎన్ఫీల్డ్. ఐ గాట్ ఇట్ ఫ్రమ్ amazon.com. అండ్ నెక్స్ట్ ఇది రెప్లికా వర్జన్ అనమాట. రెప్లికా వర్జన్ బార్ అండ్ మిరర్స్ కొంచెం రస్టింగ్ కూడా అయిపోయింది. దిస్ ఈజ్ ది సెకండ్ వన్. ఫస్ట్ వన్ నా మిస్టేక్ వల్ల ఇరిగిపోయింది, సో సెకండ్ వన్ ఇది. అండ్ నెక్స్ట్ కమ్స్ దీస్ ఆర్ హ్యాండిల్ బార్ రైజర్స్. అవి కూడా కొంచెం లైట్గా రస్ట్ పట్టినాయి. దీస్ ఆర్ ఫ్రమ్ ఎంకే డిజైన్స్. దిస్ ఈజ్ ది క్రాష్ గార్డ్ విచ్ ఐ గాట్ ఇట్ ఫ్రమ్ హైపర్ రైడర్. ఇది ఎక్కడ దొరికింది అంటే నాకు డైనమిక్ రైడర్స్ ఇది ఒకటి, ఇంకా ఇది రేడియేటర్ గార్డ్ ఇది. అండ్ నేను ఇంకో బ్యాక్ రెస్ట్ కూడా తీసుకుని ఉండే, అది ఇప్పుడు ప్రస్తుతం లేదు, తీసి పడేసిన. ఈ సీట్ వేసినాక స్టాక్ సీట్ ఉన్నప్పుడు ఉండే, అది కూడా చూస్తా. దట్ ఈస్ ఫ్రమ్ లెజెండరీ కస్టమ్స్. దిస్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ లెజెండరీ కస్టమ్స్. ఇవి రెండు నాకు 1, 2 అండ్ బ్యాక్ రెస్ట్ అండ్ ఫుట్ రెస్ట్ ఎక్స్టెండర్ వస్తుంది ఇక్కడ. ఫుట్ రెస్ట్ ఎక్స్టెండర్ ఆల్సో ఐ గాట్ ఇట్ ఫ్రమ్ ది డైనమిక్ రైడర్స్. ప్రజెంట్ ఇప్పుడు ఈ ఎగ్జాస్ట్ చేసినాక ఆ క్లిప్ దీనికి సరిపోవట్లే అనమాట. సో దట్స్ వై ఐ హ్యావ్ రిమూవ్డ్ ఇట్. బ్యాక్ రెస్ట్ కూడా తీసేసిన, ఇవి రెండే ఉన్నాయి. అండ్ ఇంకేం వేసిన అంటే బ్యాష్ ప్లేట్ ఫ్రమ్ ఇది ఒక వర్స్ట్ ఎక్స్పీరియన్స్ నాకు. బ్యాష్ ప్లేట్ ఇది ఎక్కడ వేయించిన అంటే రామ్కోట్లో వేయించిన. దట్ ఈస్ ది వర్స్ట్ డిసిషన్ ఐ హావ్ టేకెన్. రామ్కోట్లో సంతోష్ యాక్సెసరీస్ అని అక్కడ నుంచి వేయించిన. సరిగా ఫిట్ అవ్వదు, గ్రౌండ్ క్లియరెన్స్ తగ్గిపోయింది దీనివల్ల. అక్కడ ఒక స్క్రూ, ఇక్కడ స్క్రూ లేదు. లైట్గా ఏదైనా స్టోన్ తగిలిన, చిన్న
20 స్పీడ్లో ఉన్నా కూడా చిన్న చిన్న స్టోన్స్ ఏమైనా టంగ్ 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 అని కొబ్బరికాయ కొట్టిన సౌండ్ వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద సీట్ ఈస్ ఫ్రమ్ రాయల్ ఎన్ఫీల్డ్. దీని గురించి డెడికేటెడ్ ఒక వీడియో తీసిన, 2 వీడియోస్ ఉన్నాయి, ఇన్స్టాలేషన్ అండ్ యూజర్ ఎక్స్పీరియన్స్. యూ గైస్ కెన్ చెక్ దట్ వీడియో యాజ్ వెల్. సో దేర్ ఈజ్ ఎయిర్ ఫిల్టర్ ఫ్రమ్ వే టు స్పీడ్, అది లోపల ఉందన్నమాట. అది మెల్విన్ని కాంటాక్ట్ అయిన వే టు స్పీడ్ నుంచి 4-5 days అంతే. 4-5 daysలో పంపించేసినాడు. 3,500 పడింది అంతే. అండ్ దీస్ ఎగ్జాస్ట్స్ ఆర్ ఫ్రమ్ AEW and the model is T102. I got it from the website itself. Sorry, website antuna. Website lo costly unde 22,000 unde. So I got it from Amazon, which I got it for 18,000 only. Those are the accessories I have installed. దానికి మించి accessories ఇంకేమీ లేదు బైక్ మీద. I also have the సింగిల్ సీట్ ఉంది. నేను ఒక వీడియో పెడతా, షార్ట్ క్లిప్ పెడతా. ఆ సింగిల్ సీట్ నాది కాదు, నా ఫ్రెండ్ది. హీ జస్ట్ గేవ్ ఇట్ టు మీ, సో ఐఎమ్ యూజింగ్ ఇట్. నా బోబో మొబైల్ హోల్డర్ ఇది ఇప్పుడు లేదు. అండ్ ది అదర్ వన్ ఈస్ కెమెరా మౌంట్ అనమాట. ఇది ఆ GoPro కోసం. దోస్ ఆర్ ది ఓన్లీ యాక్సెసరీస్ ఐ హ్యావ్ ఇన్స్టాల్డ్ యాజ్ ఆఫ్ నౌ. ఇంకా I will be adding more accessories. As of now, these accessories are enough for me for the city riding. But once I start touring, I will be upgrading for more accessories. And I hope this video will be helpful for the guys who has recently bought the Interceptor and GT. మంచిగా టైం ఇన్వెస్ట్ చేయండి, తొందరపడకుండా. ఎందుకంటే బైక్ కొన్నాక మనకు ఒక ఆత్రం ఉంటుంది, నాకు కూడా ఉంటాయి, నేను కూడా చేసిన. దానికోసం ఇంకో వీడియో తీసా, ఏమేమి ఆత్రంలో ఏమేమి కొన్నా, ఏమేమి యూస్ఫుల్ కావో, ఏమేమి యూస్ఫుల్ యాక్సెసరీస్ నా బండి మీద ఇప్పుడు ఉన్నాయో ఐ విల్ బి టెలింగ్ యూ గైస్. అండ్ ఆత్రంలో కాకుండా కొంచెం నిదానంగా మంచిగా రీసెర్చ్ చేసి తీసుకోండి యాక్సెసరీస్. అండ్ యా, దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. అండ్ ఇఫ్ యూ లైక్ ద వీడియో, do share the video, do comment on my videos, whatever you feel like, just comment it. And like, subscribe to my YouTube channel, and go watch my other videos as well. They are good, they are amazing. And then continuation videos, inko 2 videos vastayi. The one video will be about the pricing. నేను ఇంకా ప్రాపర్గా ప్రైజింగ్ ఏమి చేయలేదు, చేస్తా. సో ప్రాపర్ ప్రైజింగ్తోని ఐ విల్ బి కమింగ్ అప్ విత్ one video. And the other video will be useful and not so useful accessories on my Interceptor. సో దాంట్లో చూపిస్తా ఏ యాక్సెసరీస్ నాకు యూస్ఫుల్ ఉన్నాయో, ఏ యాక్సెసరీస్ నాకు యూస్ఫుల్ కాదు, అది కూడా ఒక వీడియో ఇస్తా. బోత్ వీడియోస్ లింక్ విల్ బి పేస్టెడ్ ఇన్ దిస్ వీడియో డిస్క్రిప్షన్. డూ చెక్ ఇట్ అవుట్. మేబీ ఇంకో 1 week or 10 daysలో 2 videos షూట్ చేసి I'll be posting it. And until my next video, keep supporting me guys, keep watching my videos, stay safe.